హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఎన్ ఆడియోస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు గణేష్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఇది 5.1 డాల్బీ యాంప్లిఫైయర్ ఫ్రెండ్స్. అలాగే ఈ డాల్బీ సిస్టమ్ అనేది ఏ విధంగా రెడీ చేసిన అనేది మీరు ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏది పవర్ సెక్షన్ నుంచి మనం ఆడియో టెస్టింగ్ వరకు ప్రతిదీ అనేది ఈ వీడియోలో అనేది మీరు చూస్తారు. ప్రతిదీ ఆ పవర్ సెక్షన్ ఎలా ఇచ్చాను, ఆడియో సెక్షన్ ఎలా ఇచ్చాను, ఆ రిమోట్ కిట్లో ఎలాగ అయితే రిమోట్ కిట్ వాడాను, రిమోట్ సంబంధించిన సిస్టమ్ కూడా ఎలాగ ఆపరేట్ చేయాలి, ప్రతిదీ నేను ఈ వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ యాంప్లిఫైయర్ అనేది నేను ఏ విధంగా నేను డిజైన్ చేసిన అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం యాంప్లిఫైయర్ అనేది మనం మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఆ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం క్యూటెక్ బోర్డ్ ఫ్రెండ్స్. ఇది మనకి ఆప్టికల్ కోఎక్సల్ ఏఆర్సి అనేది మనం ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ అనేది మనం ఆక్స్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఫ్యాన్ యూజ్ చేసాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ లెఫ్ట్ రైట్, సరౌండింగ్ లెఫ్ట్, సరౌండింగ్ రైట్, సెంటర్, సబ్ అనేది ఇక్కడ అంటే స్పీకర్ సాకెట్ అనేది నేను ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇలాగ మనకి ఫ్రంట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే అనేది మీకు ఏ విధంగా అయితే మీకు నచ్చిన కలర్లో అనేది నేను డిస్ప్లే అనేది నేను ఖచ్చితంగా ఫ్రేమ్ అనేది నేను చేపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఏ విధంగా సరే మీ పేరుతో కూడా మీకు మీ పేరు కూడా మీకు ఫోన్ నెంబర్తో కూడా నేను అరేంజ్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మన డిస్ప్లేలో కూడా మనం పేరు అనేది మనం పెట్టుకోవడానికి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు మీ డిస్ప్లేలో కూడా మీరు ఏ పేరు అయితే మీకు కావాలనుకుంటే ఆ పేరు కూడా మనం ఇందులో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లోపల అనేది ఎలాంటి ఉన్నదో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు ఆ ఫోకస్ అయితే వస్తుంది. ఇది సబ్ వాల్యూమ్ ఫ్రెండ్స్. అలాగే ఇది మాస్టర్ వాల్యూమ్, పవర్ సెక్షన్, డిస్ప్లే ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫ్రంట్ అనేది మీకు ఈ విధంగా డిజైన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక్కడ మనకి యూఎస్బి కేబుల్ కూడా మనం పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఫ్రంట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అలాగే లోపల అయితే ఏ విధంగా డిజైన్ చేస్తానో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మనం పవర్ సెక్షన్ అనేది మనకి మన పవర్ సెక్షన్ అనేది 24/0/24 5 amp ఫుల్ కాపర్ ఫ్రెండ్స్. ఇది ట్రాన్స్ఫర్ అనేది చాలా క్వాలిటీ అనేది వస్తుంది, హెచ్డి ట్రాన్స్ఫర్ ఫ్రెండ్స్. అలాగే ఈ ట్రాన్స్ఫర్ అనేది మనకి ఇక్కడ కెపాసిటర్ నుంచి అనేది మనకి ఫుల్ మంచి ఆ సబ్ కిట్ అనేది మన కెపాసిటర్ అనేది మనం యూజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇది చాలా క్వాలిటీగా చాలా బేస్ అనేది చాలా పెంచ్ బేస్ అనేది మనకి హార్డ్ బేస్, పెంచ్ బేస్ కూడా చాలా క్లారిటీగా పడడం అయితే జరుగుతుంది. అలాగే ఇలాగ మన పవర్ సెక్షన్ అనేది చాలా క్లారిటీగా అనేది హెచ్డి కాపర్ మన ట్రాన్స్ఫర్ కాబట్టి చాలా క్లియర్గా అనేది మనకి పవర్ అనేది రన్నింగ్ అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి 24/0/24 మనకి ఇక్కడ అనేది మనకి యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ మనకి 12/0/12 అనేది ఇక్కడ మనం యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ 12/0/12 అనేది మనకి రిమోట్ కిట్ కి అలాగే లైట్లకి మనకి అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ 24/0/24 అనేది మనకి 5 amp అనేది దీనికి సబ్బకి అలాగే 5 ఛానల్కి సంబంధించిన ఈ బోర్డుకి అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈ ట్రాన్స్ఫర్ నుంచి మనకి సబ్బకి అలాగే 20/0/30 అనే ఐసీలకు సంబంధించిన ఈ 2 బోర్డులకి అనేది మనం యూజ్ చేయడం అయితే జరిగింది. ఈ సబ్ అనేది 200 watts ఫుల్ అవుట్పుట్ పవర్ తో అనేది సబ్ అనేది రన్ అవుతుంది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 20/30 ఐసీతో 5 ఛానల్ ఇక్కడ బోర్డు అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇక్కడ 12/0/12 అనేది రిమోట్ కిట్ అనేది మనం జిమ్టెక్ అనేది రిమోట్ కిట్ అయితే మనం తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ యూట్యూబ్ నుంచి ఇక్కడ అనేది మనకి అసెంబ్లీ ఇలా అయితే మనం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది డిస్ప్లే. అలాగే ఇది మనకి డిస్ప్లే నుంచి మన పవర్ సెక్షన్ అనేది మొత్తం అనేది పవర్ సెక్షన్ అలాగే అవుట్పుట్ ఇన్పుట్ అనేది ఈ బోర్డు దాని అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మీకు చూపించాను కదా కోయాక్సిలలో ఏఆర్సి అలాగే ఆప్టికల్ అనే బోర్డు అనేది డిటిఎస్ బోర్డు. ఇది ఇక్కడ నుంచి మనకి అనేది కంపల్సరీగా అనేది మనకి అవుట్పుట్ ఇన్పుట్ అనేది తీసుకుంటుంది. అలాగే ఇక్కడ అనేది క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. PCM డిటిఎస్ అనేది ఖచ్చితంగా మనకి అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఫోకస్ ద్వారా కూడా ఈ బోర్డు అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి థియేటర్ సౌండ్ అనేది సరౌండింగ్ లెఫ్ట్ రైట్ సబ్ అనేది కంపల్సరీగా ఈ బోర్డు అనేది కంపల్సరీగా మనకి అయితే మాత్రం థియేటర్ ఎక్స్పెన్షన్ అనేది విధంగా ఈ బోర్డు అనేది మనకు ఖచ్చితంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది జరుగుతుంది. ప్రతి సరౌండింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్ సబ్ కూడా చాలా క్లారిటీగా అనేది మనకి ఈ క్యూటెక్ బోర్డు అనేది మనకి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఈ పవర్ సెక్షన్ అనేది చాలా క్లియర్గా అనేది మనకు మెన్షన్ అయితే చేయడం జరిగింది. 24 hours మనకి ఖచ్చితంగా
మనకి 5 hours వరకు దీనికి నాన్ స్టాప్ గా మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఎలాంటి హీటింగ్ కానీ ఎలాంటి సౌండ్ కానీ క్లారిటీ కానీ ఏది డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లారిటీగానే సౌండ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా సౌండ్ అనేది మీకు వినిపించడం అయితే జరుగుతుంది, ఏ విధంగా అయితే సౌండ్ మీకు వస్తుంది అనేది, ఆ నాయిస్ వస్తుందా లేదంటే కరెక్ట్ క్లియర్ గా వాయిస్ వస్తుంది అనేది మీకు అనేది సరౌండింగ్ ఎలా వస్తుంది, లెఫ్ట్ రైట్ ఎలా వస్తుంది, సెంటర్ ఛానల్ ఎలా వస్తుంది, సబ్ అనేది ఎలా వస్తుంది, ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అలాగే మీకు ఖచ్చితంగా ఇప్పుడు స్పీకర్ నుంచి మనకు సౌండ్ అయితే ఎలాగ వస్తుందో నేను అయితే మాత్రం ఇప్పుడు మీకు వీడియో అని పెట్టి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్ ఆపన్న. ఇప్పుడు మీకు ఇది డిస్ప్లే కనపడాలని క్లియర్గా సౌండ్ ఆగే డిస్ప్లే కనపడుతుంది అలా కనపడుతుందా, ఎలా పెట్టాలని అలాగైతే కనపడుతుందా, అదే నన్ను చూపించవసరం లేదు, దాన్నే చూపించు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం యాంప్లిఫైర్ అనేది ఆన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మనకి యూఎస్బి, బ్లూటూత్, అదే ఎఫ్ఎం, ఆక్స్ 1, ఆక్స్ 2, ఆక్స్ 3, అలాగే మనకి ప్రోలాజిక్, కోఎక్సెల్, ఏఆర్సి అనేది మనకి ఇన్పుట్ అనేది ఎలా అయితే మన రిమోట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చో నేను రిమోట్ ద్వారా మీకు చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను యూఎస్బి ఆన్ చేస్తున్నాను. మనకి యూఎస్బి ఫ్రెండ్స్, అలాగే మనకి యూఎస్బి ద్వారా మనం ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే బ్లూటూత్ ఫ్రెండ్స్, ఇది మనం సెల్ నుంచి కూడా ఆపరేట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎఫ్ఎం, అది ఆక్స్ 1, ఆక్స్ 2, ఆక్స్ 3 ఫ్రెండ్స్. అలాగే మనకి కోఎక్సెల్, ప్రోలాజిక్, ఏఆర్సి అనేది మనకి ఈ ప్యూటెక్ బోర్డ్ అనేది ఎలాగైతే మనకి యూజ్ చేసుకోవచ్చు అనేది నేను రిమోట్ కిట్ ద్వారా మీకు చూపించడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గిన్ అనేది బటన్ నొక్కి అలాగే క్యూ అనే బటన్ నొక్కిన తర్వాత మనకి 3 అనే ఆప్షన్ నొక్కాలి ఫ్రెండ్స్. అలాగే నొక్కిన తర్వాత మనం ప్యూటెక్ బోర్డ్ అనేది మన యూజ్ ఆన్ అయ్యడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ప్యూటెక్ బోర్డ్ అనేది మీకు ఆన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యూటెక్ బోర్డ్ మన ఇన్పుట్ అనేది ఎలా ఇచ్చుకోవచ్చు అనేది నేను ఇక్కడ ఆప్షన్ అయితే చెప్తాను. అలాగే బ్యాక్ సైడ్ అనేది మీకు ఇన్పుట్ అయితే ఎలా తీసుకోవచ్చు అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇప్పుడు మనకైతే ఏఆర్సీలో అయితే మనకి ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను రిమోట్ కిట్ ద్వారా నేను 5.1 అనేది కిట్ ద్వారా నేను ఆప్షన్ అయితే చెప్తాను. అక్కడే పెట్టి ఆప్టికల్ ఫ్రెండ్స్, అది ఆప్టికల్ ద్వారా మనం ఇన్పుట్ అనేది చేసుకోవచ్చు. కోఎక్సెల్ కూడా మనం యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్. కోఎక్సెల్ కూడా ఆన్ అవుతుంది. కోఎక్సెల్ ఓకేనా, కోఎక్సెల్ కూడా మనం ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు బ్లూటూత్ ద్వారా నేను సాంగ్ అనేది మేము ప్లే అయింది. ఓకే బ్లూటూత్ అనేది మనం ఆన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీని ద్వారా మనం సాంగ్ అనేది ఎలా ప్లే అవుతుంది మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అనేది నాకు కామెంట్ అయితే చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో నేను పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు అనేది నేను యాంప్లిఫైర్ అనేది నేను ఫిల్అప్ చేసినప్పుడు నేను ఖచ్చితంగా అసెంబ్లీ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది. అలాగే ప్రతి ఎక్స్ప్లెయిన్ అనేది నేను చేస్తాను. ఎలా అయితే యాంప్లిఫైర్ మన సొంతంగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నేను పెట్టే వీడియోస్ అనేది మీకు అనేది ఉపయోగపడుతుంది. అలాగే నా ఛానల్ అనేది ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.